బకాయిలను వెంటనే పెండింగ్ బకాయిలను వెంటనే ఉన్నత విద్యను పెండింగ్ బకాయిలను వెంటనే పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం ఉండే వైఖరి విద్యార్థుల భవిష్యత్తుతో కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి 10,000 కోట్ల బకాయిలు వెంటనే 10,000 కోట్ల బకాయిలు వెంటనే కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి justice we want justice We want justice. 5,000 కోట్ల బకాయిలు వెంటనే సైడ్ కొరండి కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే ప్రాబ్లం చేయాలని కాదు కదా మీరు ఎవరైతే రిప్రజెంటేషన్ ఇద్దరు ముగ్గురు ఎవరు వెళ్తారనేది మీ ఇష్టం కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే ప్రభుత్వం వంటి వ్యాఖ్యలు వెంటనే కాపాడాలి We want justice. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే we want justice. కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి ఉన్నత విద్యను కాపాడాలి
भैया सेल ఈ నెల 3వ తారీఖుకి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న డిగ్రీ అండ్ పీజీ కాలేజ్తో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్నీ స్తంభించిన ఈ గవర్నమెంట్కు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టున్నది. ఇవాళ ప్రభుత్వం దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న తరుణంలో కూడా వాళ్ళు స్పందించక, వాళ్ళు ఇచ్చిన మాటను నిలుపుకోక, మీరు చూశారు మీడియా మిత్రులందరూ దసరాకు ముందు మేము బంద్ పిలిపిస్తే ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, మంత్రి గారు అందరూ, చీఫ్ సెక్రటరీ గారు మా మేనేజ్మెంట్స్తో అందరితో మాట్లాడి టోకన్ పడ్డ 1200 కోట్లు, దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు, దీపావళి లోపల 1200 కోట్లు రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ మాట తప్పిన వాళ్ళ ఇల్లు. దసరాకు 200-300 కోట్లు చెల్లించి ఆ మాట ఊచెత్తకుండా ఇన్స్టిట్యూషన్ నడవాలి అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ నడవలేని పరిస్థితి. మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే సిబ్బందిని, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ మీరు రోడ్ మీద తీసుకొచ్చిన వాళ్ళు. దీంతో పాటు 17 లక్షల మంది విద్యార్థులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న బాధ్యత మీరే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ఆశ పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆనాడు రాహుల్ గాంధీ కూడా మీరు స్కాలర్షిప్లు ఇన్ టైంగా మేము పే చేస్తాం, మీకు ఇన్స్టిట్యూషన్స్ బాగు చేస్తాం అని చెప్పి మాటలు చెప్పిన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోయి మీరు ఎన్నోసార్లు ఆ గత ప్రభుత్వాన్ని తిట్టారు, ఇన్ టైంలో స్కాలర్షిప్లు పే చేస్తలేరని. మీరు అధికారంలోకి వచ్చినాక ఇన్ టైంలో, ప్రాపర్ టైంలో ఇన్స్టిట్యూషన్లు కాపాడాలి, ఇవాళ తెలంగాణ విద్యార్థులను కాపాడాలి, వీళ్ళ హ్యూమన్ రిసోర్స్ను పై స్థాయికి తీసుకొస్తానన్న మీరే ఇవాళ తుంగలో తొక్కుంటూ ఇది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రీఎంబర్స్మెంట్ స్కీమ్ను డాక్టర్ ఆనాడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ మంచి స్కీమును తుంగలో దొక్కుతుంది ఎవరు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ 100% ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. పేద పిల్లలు ఇవాళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకు దూరం కావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ మీరు రీఎంబర్స్మెంట్ పే చేయకుండా ఎన్నో సాకులు చెప్తున్నారు. మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మీరు ఎలా అయితే కాంట్రాక్టర్లో మెల్లమెల్లగా పే చేస్తున్నారో మాకు కూడా ఇక్కడ కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ బాగుంటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ చక్కగా చదువుకొని పై స్థాయికి పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ 16-17 లక్షల మంది విద్యార్థులను రోడ్డు మీదకి తీసుకొచ్చిన బాధ్యత మీదే. ఇవాళ ఎంతమంది 1000 మంది స్టాఫ్ ఇవాళ రోడ్డు మీద ఉంటారంటే దానికి కారణం మీరే. మీదే బాధ్యత వహించాలి. మీరు టాస్క్ ఫోర్స్లని, విజిలెన్స్ ఫోర్స్లని మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. అయ్యా మీరు మొత్తం ఇచ్చిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇవాళ ఈ విజిలెన్స్ ఫోర్స్ గురించో లేకపోతే రీఎంబర్స్మెంట్స్ గురించో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్, కాలేజీలు కావు ఇవి. దానికంటే 2008 కంటే ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చక్కగా నడిచే ఇన్స్టిట్యూషన్స్. ఇవాళ ఏ మేనేజ్మెంట్ మీ దగ్గరికి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని కోరలే. ఇవాళ ఆ మానవాడు పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలో చదవాలే, మేము పే చేస్తామని చెప్పేసి బాధ్యత తీసుకున్నాడు. ఇవాళ పే చేస్తాననే వాళ్ళ మాట నిలుపుకోండి. మీ ప్రభుత్వాలు ఇచ్చిన మాటను మీరు నిలుపుకోండి. మీరు మంత్రులుగా ఇచ్చిన మాటను మీరు నిలపండి. మీరు మీ మాట నిలుపుకోకుండా మమ్మల్ని ఇంకో విధంగా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాను అంటున్నారు. ఇవాళ చక్కగా ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ఈ మొండి వైఖరి తక్షణమే మానుకొని మా వాళ్ళతో 50% రిలీజ్ చేసినాకనే మా వాళ్ళు మీతో చర్చలకు వస్తారు. మీరు ఇప్పటివరకు అన్ని కథలు చెప్పుకుంటారు. మా డిగ్రీ అసోసియేషన్ అయితే సంవత్సరంన్నర మీతో చర్చలు. మీ ప్రభుత్వం
వచ్చిన కాంచెలు మీతో చర్చలలో ఉన్నాం. అయినా ఇవాడికి ప్రతిసారి దాటేస్తూ ఎగ్జామినేషన్స్ అని దాటేస్తారు. ఈ ఒక్క ఎగ్జామ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ టైంలో స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మధ్యవర్తి వహించి ఒకసారి ఇలానే మేము ఉద్యమానికి వస్తే మమ్మల్ని మోసం చేశారు. మీకు ఈ ఎగ్జామ్స్ అయితే కానివ్వండి, ఎగ్జామ్స్ అయిపోయినాక నా బాధ్యత నేను రిలీజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ చైర్మన్ గారిని దండం పెడతాను, నాతో ఈ గవర్నమెంట్తో కాదు, ఈ గవర్నమెంట్లో ఎవరికి చిత్తశుద్ధి లేదని మీ ప్రభుత్వ అధికారులు చెప్పే కాడికి తీసుకొచ్చేది. మీరు తక్షణమే పేద విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే 50% రిలీజ్ చేసి ఇన్స్టిట్యూషన్ ఆదుకోండి, స్టాఫ్ను ఆదుకోండి, విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం.